రామకృష్ణ గారు. సో, జనసేన ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న జరుపుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అలాగే ఎంతమంది వస్తారు అని అనుకుంటూ ఉన్నారు? ఈసారి ఏమన్నా అంటే బిఫోర్ ఎలక్షన్స్ పవర్‌లోకి రాకముందు, పవర్‌లోకి వచ్చాక ఏమన్నా డిఫరెన్స్ ఉండబోతుంది అని అంటారా? పార్టీ పరంగా అయితే ఏం చేంజెస్ కనపట్లేదు. ఎందుకంటే పార్టీ ఒకటే సిద్ధాంతం, ఒకటే ఆశయం మీద మొదటి నుంచి పనిచేస్తుంది. అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ లేకపోతే ఒక సీట్ రాకపోయిన సందర్భంలో గాని, లేకపోతే ఓడిపోయిన సందర్భంలో, గెలిచిన సందర్భాల్లో గాని ఒకటే ఆశయ సిద్ధాంతం జనసేన పార్టీకి. పార్టీలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ప్రజలకు మంచి జరగాలి, ప్రజలు మంచిగుండాలన్న ఆశయ సిద్ధాంతం. యువత, మహిళల్ని ఎక్కువగా రాజకీయాలు ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళ ద్వారా కొత్త వారిని తీసుకొచ్చి రాజకీయాల్ని బాగు చేసి ఈ వ్యవస్థకి, ప్రజలకి మంచి చేయాలనే సిద్ధాంతంతో పనిచేసింది. అంతకుముందు 10 సంవత్సరాలైనా జరిగింది. ఇప్పుడైనా జరుగుతుంది. కానీ కొంత మార్పు ఏం కనిపిస్తా ఉందంటే, పవర్‌లోకొచ్చిన తర్వాత నిజమైన నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు గాని, మాతో పాటు ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు గాని, కార్పొరేషన్ చైర్మన్‌లు గాని, ఒక ఎమ్మెల్సీ గాని, 2 ఎంపీలు గాని, వీళ్ళందరూ ప్రజలకు చేసే మంచి మాత్రం మార్పు కనపడతా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పార్టీ పవర్‌లో లేనప్పుడు కొంత లిమిటేషన్ ఉండేది. ఎందుకంటే ప్రభుత్వంలో మనం ఇన్వాల్వ్ అయ్యలేం కాబట్టి ప్రజలకు మంచి చేయడంలో మా సొంత డబ్బులు తీసుకునో, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించో, ప్రభుత్వం మీద పోరాటాలు చేసో ప్రజలకు మంచి చేశాం. ఈరోజు ప్రభుత్వంలో మేమే ఉన్నాం కాబట్టి ప్రభుత్వ వనరుల్ని, అదేవిధంగా ప్రభుత్వ డబ్బుల్ని, ప్రభుత్వాల్లో ఉన్న అనేక సదుపాయాల్ని ప్రజలకి మంచిగా చేరవేస్తున్నాం. అదొక్కటైతే కనపడతా ఉంది. ఈరోజు మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు మనకే ఒక మనిషిగా, ఒక యాజ్ ఎ సిటిజన్‌గా మనకే ఒక సిగ్గుపడాల్సిన సందర్భం ఏంటంటే 70 సంవత్సరాలు ఈరోజు స్వాతంత్రం వచ్చిన ఈ సందర్భంలో గూడా కొన్ని చాలా విలేజ్‌లకి రోడ్లు లేవనే పరిస్థితి అర్థం చేసుకున్నాం. అంటే 70 హ్మ్. సంవత్సరాల నుంచి అక్కడ పనిచేసిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గాని, రాష్ట్రానికి ముఖ్యమంత్రులున్నా గాని అన్ని విలేజ్‌లకి రోడ్లు లేని పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ యాక్ట్ తీసుకున్న తర్వాత అలాంటి మారుమూల పల్లెలకు గూడా ఈరోజు రోడ్లేసారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలలో విద్య కోసం, వైద్యం కోసం, అదేవిధంగా ఏ ఎమర్జెన్సీ కోసం ఎన్ని ఇబ్బందులు పడటం మీరు ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది. ఎవరైనా గర్భిణీతో ఉన్న స్త్రీని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలని పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిబద్ధత గల నాయకుడికి ఈ యొక్క అధికారం దక్కితే ఏ విధంగా ఉంటది? ఏ విధంగా మార్పు? ఈరోజు రోడ్లు చూసినట్లయితే గ్రామంలో అన్ని కూడా స్వపరిపాలన, ఏదైతే స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం అని గాంధీజీ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తా ఉన్నారు. గ్రామాలకు పవర్లు ఇస్తా ఉన్నారు. సర్పంచులకు పవర్లు ఇస్తా ఉన్నారు. ఎవరి గ్రామాల్లో వాళ్ళు అభివృద్ధి చేసే విధంగా నిధులు ఇస్తా ఉన్నారు. సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, లోకల్‌లో బిజినెస్ అభివృద్ధి చెందే విధంగా, వ్యవసాయం అభివృద్ధి చెందే విధంగా, నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధి చెందే విధంగా ఇవన్నీ కూడా ప్రణాళికలు చేస్తా ఉన్నారు. పారిశుధ్యం విషయంలో గాని, అదేవిధంగా అటవీ శాఖ విషయానికొస్తే అడవుల్ని ఎట్లా పెంపొందించాలి? అడవుల్లో ఉన్న ఏదైనా స్మగ్లింగ్ జరుగుతుంది దాన్ని ఎట్లా అరికట్టాలి? ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత పొల్యూషన్‌కి సంబంధించినవి గాని, గాలిలో పొల్యూషన్ ఎక్కువ పెరుగుతుంది. దాన్ని ఎట్లా తగ్గించాలని మీద కూడా ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తా ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కూడా ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వనరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా ఇక్కడ యూత్‌ని ఏ విధంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రణాళికలు చేస్తా ఉన్నారు. సో అదొక్క మార్పు. ఏ మార్పు అంటే ఒక నిజాయితీ గల, నిబద్ధత గల వ్యక్తికి అధికారం తగ్గితే ఏ విధంగా ప్రజలకు మంచి జరుగుతున్న మార్పు ఒకటి కనిపిస్తుంది. పార్టీలో ఎటువంటి మార్పు లేదు. అప్పుడైనా పార్టీ ఇప్పుడైనా ప్రజల కోసం పనిచేస్తది. మాలాంటి యువతకి రాజకీయ అవకాశాలు ఇప్పించి ప్రజలకు ఉపయోగపడేలాగా మాలాంటి వాళ్ళని తీర్చిదిద్దాలి. మహిళలకి ఇవ్వాలి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల వారికి రాజకీయ అవకాశాలు తగ్గాలి, కుటుంబ పాలన తగ్గాలనేది రాజకీయ సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారిది. అది ఇప్పుడు అప్పుడు ఒకే విధంగా ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఎంతమంది వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా? ఖచ్చితంగా అంటే పార్టీ 4 టైమ్స్ చేసినప్పుడు కూడా చాలా హ్యూజ్, అంటే అది చరిత్రలోనే, రాజకీయ చరిత్రలో నిలబడే విధంగా మినిమమ్ 5,00,000 ప్రతిసారి వచ్చారు. ఈరోజు పార్టీ అయితే ఒక 10,00,000 వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంది. ఎందుకంటే పార్టీ ఎక్కువగా పట్టున్న, పార్టీకి మంచి ఆదరణ ఉన్న గోదావరి జిల్లాలో ఈసారి జరగబోతుంది. పిఠాపురంలో దట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరగబోతుంది. బోత్ తెలంగాణ, ఆంధ్ర నుంచి ఒక 10,00,000 మంది వచ్చే స్కోప్ ఉందని ఈరోజు పార్టీ అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తా ఉంది. అక్కడ అకామిడేషన్ గాని, ఫుడ్ గాని, వాటర్ గాని, అదేవిధంగా వచ్చే కార్యకర్తలు, వచ్చే వాళ్ళందరికి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు గాని, అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది కలగకుండా వచ్చిన ప్రతి కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి యొక్క చెప్పే సందేశాన్ని విని ఇంటికెళ్ళే విధంగా ఏర్పాట్లనైతే చేస్తా ఉంది. ఒక 10,00,000 మంది వరకు ఏర్పాట్లు జనసేన పార్టీ 10,00,000 మంది అంటే చాలా ఎక్కువ జనం కదా ప్ర అసలు. ప్రతిసారి కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకొస్తే పిలిపివ్వకుండానే ఏ విధంగా ఉంటదో మీ అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటిది ఈరోజు పిలిపిచ్చి ఖచ్చితంగా, ఇంకోటేందంటే అప్పటికి ఇప్పటికి మేము 10 సంవత్సరాలు స్ట్రగుల్ పడి, 10 సంవత్సరాలు పోరాటాలు చేసి, తిన్నా తినకపోయినా మా అధ్యక్షులు వారితో పాటు డబ్బులున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా గానీ పార్టీలో అధికారంలో భాగమైనాం. సో ఈరోజు ఉత్సవం జరుపుకునే పరిస్థితి కనపడుతుంది. మా పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిపిచ్చారు. ప్రతిసారి ఉన్న ఆవిర్భావ సభ వేరు. ఈరోజు మనం ఒక 100% స్ట్రైక్ రేట్‌తో దేశం అంతా చూసే విధంగా గర్వించే పొజిషన్‌లో ఉన్నాం కాబట్టి ఒక ఉత్సవం జరగబోతుంది. కార్యకర్తలందరిని పిలిసి, ఇది కార్యకర్తల విజయంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించబోతున్నారు. సో
అందువల్ల హ్యూజ్ గా ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే మేమేమి డబ్బులు, పెట్రోలు, బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు ఇచ్చి ఏ రోజు తేలేదు, ఈ రోజు తేవాల్సిన అవసరం లేదు. ఒక ఆశయ సిద్ధాంతం కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా ఆ యొక్క సభకి హాజరవబోతున్నారు. సో ఏదో ఎర్ర చూపించి తెప్పించుకునే పర్సన్స్ కాదు. ప్రేమ, అభిమానం, పార్టీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ వస్తారు అని అంతే. అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ మా పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అదే పరిస్థితి. ఆశయ సిద్ధాంతం కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు మంచి జరగాలనే ఒకే ఒక నిబద్ధతతో పనిచేస్తా సో ఉంటాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న టైపా? ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలోనే ప్రజలందరూ, దేశ ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆల్రెడీ చూస్తా ఉన్నారు. పవర్ రాకముందు పవన్ కళ్యాణ్ దేనికి పనికిరాడు, ఆళ్ళు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడా, పవన్ కళ్యాణ్ ఆళ్ళ జనసేన పార్టీ అని మాట్లాడినారు. ఈరోజు మొత్తం చూస్తా ఉన్నారు. ప్రజలకు ఏ విధంగా నేషనల్ మంచిది, వైడ్ గా నేషనల్ పేరు. వైడ్ గా చూస్తా ఉన్నారు. సో ఆల్రెడీ లెక్క మారిపోయింది. ఇక భవిష్యత్తులో కూడా చాలా లెక్కలు మారిపోతా ఉంటాయి. ఖచ్చితంగా తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఒక ఉన్నతమైన స్థానంలో జనసేన ఉంటది. ప్రజలకి సేవ చేసుకునే ఒక రైట్. బలమైన కమింగ్ టు శక్తి. దట్ పాయింట్, ఇప్పుడు నేషనల్ వైడ్ గా పేరొచ్చింది. అంటే తెలంగాణలో ఏ ఏరియాస్ లో జనసేన పార్టీ స్ట్రాంగ్ గా ఉంది అని అంటారు? అదే మీకు మొదట చెప్పినట్లే జనసేన పార్టీ అనేది ఒక ఆశయ సిద్ధాంతం కోసం పుట్టిన పార్టీ. అంటే వ్యవస్థలో మార్పు జరగాలి, ట్రాన్స్‌పరెన్సీ, జవాబుదారీతనంగానే పారదర్శకత ఉన్న పార్టీగా జరగాలని చెప్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ గారితో ఉన్న మేమంతా అందరూ చెప్తా ఉన్నాం. ఎన్ని పంచాయతీరాజ్ శాఖలో గాని ఆయన 3 శాఖలు నిర్వహిస్తున్న 3 శాఖల్లో గాని చాలా ట్రాన్స్‌ఫర్ జరిగింది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తెలుసు, మీకందరికీ తెలుసు. ప్రభుత్వం అన్నాక డబ్బులు తీసుకొని ట్రాన్స్‌ఫర్ చేస్తారని. ఒక్క రూపాయి జరగకుండా అంత ట్రాన్స్‌పరెంట్‌గా జరిగింది. అదే విధంగా అకౌంటబిలిటీ, జవాబుదారితనం. ఒక తిరుపతిలో అక్కడ ఉన్న కొంత అధికారులు వాళ్ళ అలసత్వం వల్ల జరిగిన ఏదైతే ఇన్సిడెంట్లు, తొక్కిసలాటలో కొంతమంది చనిపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పారు. అంటే జవాబుదారితనం. అంటే ఆ పారదర్శకత, జవాబుదారితనం ప్రజలకు ఉండాలి. మనం హ్మ్. చేసే ప్రతి పనిలో కూడా ట్రాన్స్‌పరెన్సీతో ప్రజలు చూపారు. ఇదిగోండి మేమెంత డబ్బులు మీ దగ్గర నుంచి తీసుకున్నాం, మేమెంత డబ్బులు ఖర్చు చేసినాం, ప్రభుత్వం ఈ విధంగా నడుస్తుంది అని పారదర్శకత, జవాబుదారితనం. ఏదైనా తప్పు జరిగినా గాని ప్రజలొచ్చి అడిగితే మనం సమాధానం చెప్పాలి. ఆ విధమైన యొక్క మూల సిద్ధాంతాలతో ఈ పార్టీ నడుస్తా ఉంది. సో ఈ యొక్క వ్యవస్థ మార్పు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్‌షిప్ కూడా అన్ని పార్టీల్లో ఉండి ఉంటే, నిజంగా దేశంలో ఉండి ఉంటే దేశం ఇంకా చాలా అభివృద్ధి చెందేది. సో లేని పక్షంగా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. కాపోతే అంటే ఇదొక తెలంగాణలో ఇప్పటి వరకు మీ గురించి ప్రత్యేకంగా మీరు చేసిన ఇది ఏం లేదు ప్రయత్నం. సో దాని పరంగా తెలంగాణ ముందు ముందు ఏమన్నా జనసేన అంటే పార్టీ గురించి మీరు అంటే మనం వర్తమానంలో ఉన్నాం. భవిష్యత్తులో మేము మే మే మనం ఇప్పుడు ఈరోజు వర్తమానంలో మాట్లాడుతున్నాం. భవిష్యత్తు సమాధానం చెప్తది. కానీ మనం చరిత్రను గమనించినట్లయితే బీజేపీ పార్టీ అంటే అంతకుముందు భారత జనసంఘం ఉన్నప్పటికి కానీ, తర్వాత బీజేపీ పార్టీ 2 స్థానాలు కూడా అదొక 2 స్టేట్‌లో ఉన్న స్థానాల నుంచి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క మూలకి ఆ పార్టీ ఎళ్ళింది. అంటే మన 1983లో పలానా స్టేట్‌లో ఎందుకు పార్టీ లేదనే ఆ క్వెషన్ వచ్చినప్పుడు భవిష్యత్తు ఈరోజు సమాధానం చెప్పింది. అదే విధంగా తెలంగాణలో కూడా మొన్నటి వరకే మాకున్న వనరులు తక్కువ. ఆర్థిక వనరులు తక్కువ, సామాజిక వనరులు తప్ప మా పార్టీకి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే అదుగో ఇవ ఇదిగో అని చెప్పారు అంటే తెలంగాణలో కూడా. నేనేం చెప్తున్నా అంటే మేము ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్‌లో పోటీ చేసినాం. మాకు బలమైన ఓట్ బ్యాంక్ వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లో పోటీ చేసినాం. కాకపోతే మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాకు టైమ్ ఇవ్వలేకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. ఎందుకు టైం ఇవ్వలేదంటే అక్కడ ఒక రాక్షసుడు పరిపాలన చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. అతన్ని ఫస్ట్ దింపాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి నా అవసరం ఎక్కువుంది. హ్మ్. తెలంగాణకు కూడా అవసరం ఉంది. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఎక్కడుందనే విషయంలో అక్కడ ఎక్కువ టైం ఇచ్చారు. సో కొంచెం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు టైం ఇవ్వబోతా ఉన్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చాలా మార్పు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవినీతి, కొండలు తినేసే అవినీతి ఇక్కడ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే గత ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలదండి. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎటువంటి కమిషన్ లేకుండా ఏ పని జరగలేని పరిస్థితి ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు చేస్తా ఉన్నారు. విద్య దారుణమైన పరిస్థితిలో ఉంది. వైద్యం దారుణమైన పరిస్థితిలో ఉంది. సో ఇవన్నిటికి తెలంగాణలో కూడా జనసేన పార్టీ అవసరం ఉంది. ఆ విధంగా జనసేన పార్టీ అడుగులు ఇప్పటి వరకు కూడా పార్టీ ఉంది. కాకపోతే మీరన్నట్టు ఒక బలీయమైన శక్తిగా లేదు. కానీ కమింగ్ డేస్‌లో మీరు అది చూడబోతున్నారు. ఒక ఎన్నికల ప్రక్రియకొస్తే కమింగ్ జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో గాని, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్‌లో కూడా బలంగా పోటీ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఏ విధంగా అయితే అక్కడ 100% స్ట్రైక్ రేట్‌తో అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు అడుగు పెట్టారో, తెలంగాణలో 2028లో జనసేన పార్టీ యొక్క ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో ఉండబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సైద్ధాంతిక కార్యకర్తలు, అభిమానులు 2 రాష్ట్రాల్లో ఉన్నారు. ఈవెన్ కర్ణాటక, తమిళనాడులో కూడా ఉన్నారు. కాకపోతే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ పరంగా కొంత గ్రేటర్ హైదరాబాద్ గాని, ఖమ్మం గాని, వరంగల్ గాని, నల్గొండ గాని, మహబూబ్ నగర్ గాని ఇట్లా కొన్ని ప్రాంతాల్లో బలీయమైన శక్తి ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నల్గొండలో మాత్రం ఖచ్చితంగా పార్టీ చాలా బలంగా ఉంది. మహబూబ్ నగర్‌లో కూడా చాలా బలంగా ఉంది. రంగారెడ్డి ఏరియాలో కూడా చాలా బలంగా ఉంది. సో మీరు కూడా మొన్న రీసెంట్‌గా జరిగిన ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేశారు కదా! దాని గురించి చెప్పండి. అంటే మీకిందాక చెప్పినట్లు పార్టీ వాట్ ఈస్ డిఫరెన్స్ ఏంటి మీ పార్టీకి అని మాట్లాడారు కదా! నేను ఒక యువకుడిని, ఏదో ఒక విద్యార్థి విభాగం కార్యకర్తగా ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రిక్‌గా విద్యార్థి ఉద్యమాలు చేసుకుంటూ జనసేన పార్టీ తరపున
ఒక 10 సంవత్సరాల నుండి పనిచేసిన వ్యక్తిగా నన్ను పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. అంటే మాలాంటి యువత, మధ్యతరగతి యువత రాజకీయాల్లోకి వస్తేనే వ్యవస్థ మారుతది. కమిట్మెంట్ ఉన్న వ్యవస్థ, నిజంగా ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి రాజకీయాలు మారుతారని నమ్మారు కాబట్టి ఈరోజు మీరు అలయన్స్‌లో ఇచ్చారు మళ్ళీ. ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో బీఫామ్ అందరికి ఇచ్చినట్లు కాదు కదా! బీజేపీ పార్టీ అలయన్స్‌లో ఖమ్మం టౌన్‌లో, ఖమ్మం ఏదైతే ఖమ్మం జిల్లా కేంద్రం ఖమ్మం టౌన్‌లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని నిరూపించుకుని మా సార్ కూడా ఆ రోజు ఒకటే చెప్పారు. సరే మనం చాలా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నడపడం గాని, లేకపోతే పోటీ చేయడానికి గాని చాలా సర్కమ్‌స్టాన్సెస్ ఉంటాయి. మనకున్న సర్కమ్‌స్టాన్సెస్‌లో, ఉన్న పరిస్థితుల్లో మనం గెలిచే అవకాశం లేదు. అందరికీ ఓపెన్ సీక్రెట్. ఆ రోజు బీఫామ్ ఇచ్చే రోజు మా పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆ రోజు ఒకటే మాట చెప్పారు. "నీకెన్ని ఓట్లొస్తాయి, ఎంత పర్సెంట్ ఆఫ్ ఓట్లొస్తాయి నేను అడగను. కానీ నువ్వు ఒకటే, అక్కడ ప్రజా సమస్యల తరపున నిలబడగల నాయకత్వం జనసేన పార్టీకి ఉంది. జనసేన పార్టీ అందించిందని నువ్వు నిరూపించుకో." అంతే. ఆ ఒక్క మాట ఆయన చెప్పారు. పోరాడే శక్తి పార్టీకి ఉంది. మన సిద్ధాంతాలను, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళని చెప్పారు. ఆ సిద్ధాంతాలను, విధానాలను తీసుకెళ్ళడం ఖచ్చితంగా సక్సెస్ అయినాం. అక్కడున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. ఎలక్షన్‌లో ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించారు. కానీ అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్‌ని ఓడించాలి. బీఆర్ఎస్‌ని ఓడించడం కోసం కాంగ్రెస్‌ని గెలిపించే పరిస్థితుల్లో కొంత మాకు ఓట్ బ్యాంకు తక్కువొచ్చినప్పటికీ ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయ పార్టీలు, ఎప్పటినుంచో ఉన్న వామపక్ష పార్టీలు, ఆ పా ఎగ్జాక్ట్‌లీ. అయితే ఇప్పుడు మరి ఆ పార్టీల కన్నా ఎక్కువ సొంతంగా డబ్బులు. వస్తారా? లేకపోతే గనుక జనసేన ఒక్కటే వస్తుందా? లేకపోతే మళ్ళీ అలయన్స్ ఏమన్నా ఉండబోతుందా? అదే నేనేం పోతున్నా అంటే అది అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. ఒకటేంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఆల్రెడీ ప్రభుత్వం ఫార్మ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. సో, ప్రజలకి మంచి జరిగే విధంగా పోరాటాలు చేయాలి. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేందుకు ప్రజల తరపున పోరాటం చేస్తాం. ఏమైనా సమస్యలు ఉంటే పోరాటం చేస్తాం. మా యొక్క దృష్టి అంతా కూడా ప్రజలకు మంచి చేయాలని దాని మీద ఉంది. ఇక మీరు పొత్తులు అవన్నీ అంటే ఎట్లా ఉంటదంటే ఎలక్షన్ టైమ్‌లో. ఎలక్షన్ టైమ్‌లో ప్రక్రియ. సో, ఇప్పుడు ఎటువంటి ఎన్నికలు లేవు కాబట్టి దాని గురించి మాకు ఆలోచన లేదు. సరే ఎలక్షన్‌లో పొత్తులున్నా లేకపోయినా ప్రైమరీ ఏ పార్టీకైనా ఏందంటే ప్రజల తరపున నిలబడాలి. ప్రజల తరపున పోరాడాలి. సో, అది ప్రజల తరపున పోరాడితే ఖచ్చితంగా అలయన్స్ ఉన్నా లేకపోయినా ప్రజలు మనల్ని ఆదరిస్తారనే ఒక గట్టి నమ్మకం మాకుంది. ఆ విధంగా మా యొక్క ప్రయాణం ఉంది. ఎలక్షన్ టైమ్‌లో పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు.